ఒక మనవరాలంత వయసున్న అమ్మాయిని కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కామంతో కళ్ళు మూసుకుపోయి ఈ రోజుని ఒక కౌన్సిలర్ అని నేను చెప్పుకుంటా కూడా సిగ్గులేదు ఆడికి. ఇప్పుడు ఎవరు ఏ తప్పులు చేసిన వాళ్ళందరూ వైసీపీ, నీతిగా ఉన్న వాళ్ళందరూ టీడీపీను జనసేన కూటమి ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు ఒక గురుకుల పాఠశాలలో ఒక 13 ఏళ్ల అమ్మాయిని తీసుకెళ్ళి 4వ సారి మొదటిసారి కళ్ళు మూసిపోయినాయా, రెండోసారి మూసిపోయినాయా, మూడోసారి మూసిపోయినాయా, 4వసారి కూడా అక్కడికి వస్తాం తరచుగా రావడం ఒక అతను అబ్జర్వ్ చేసి అతను వెనకెళ్ళి నిలదీసినందుకు ఆ అమ్మాయిని పట్టుకుంటా వెళ్ళిన వారలేక అతను న్యూసెన్స్ చేసి ఈ రోజున అతను నీచంగా ఒక మనవరాలంత వయసున్న అమ్మాయిని కూడా చూడకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కామంతో కళ్ళు మూసుకుపోయి ఈ రోజుని ఒక కౌన్సిలర్ అని నేను చెప్పుకుంటా కూడా సిగ్గులేదు ఆడికి. తాత వయసు ఉన్నాయని చెప్పి తాతని చెప్పుకుంటూ తీసుకెళ్ళి కామ కోరికలు తీర్చుకున్నారు. ముందు అలాంటి వాళ్ళందరూ మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో చూసుకొని వాళ్ళందరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలా. అలాగే గురుకుల పాఠశాలలో ఎవరైతే వార్డెన్ ఉందో, హెచ్ఎం ఉందో వీళ్ళందరినీ మీరు ప్రశ్నించి దర్యాప్తు కరెక్ట్గా చేసి వాళ్ళ గడ మీద చర్యలు తీసుకోవాలి. ఈ ఆడపిల్ల ఒక్కదాని గురించి బయటకు వచ్చింది. ఇంకెంతమంది ఆడపిల్లల్ని మీరు ఎంతమంది తెలుగుదేశం నాయకుల దగ్గరికి, జనసేన నాయకుల దగ్గరికి, కూటమి ప్రభుత్వం దగ్గరికి ఎంతమందిని పంపిస్తున్నారు? మీరు ఇవన్నీ విచారణ జరిపించాలా. జరిపించి సరైన యాక్షన్ తీసుకోకపోతే పేద విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదువుకునేది ఎవరండి? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, తింటాకి కట్టుకుంటాకి బట్టలేని వాళ్ళు ప్రతి ఒక్కరు చదువుకునే ఉద్దేశం ఉండి భవిష్యత్తు కావాలని పిల్లలు కష్టం చూడలేక పిల్లలను తీసుకెళ్ళి హాస్టల్లో పెడితే ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం వారు ఇలాంటి కామవాచులు తీర్చుకుంటాకి ఇలా గురుకుల పాఠశాలలో అలాగే వర్కింగ్ ఉమెన్ ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి వాళ్ళు వర్క్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు మిస్ అయిపోయారు, 35,000 మంది మిస్ అయిపోయారు అన్నారు. మరి వచ్చి మీకు సంవత్సరాల ప్రభుత్వం అయిపోయింది, మీరు ఆ 35,000 మంది ఎక్కడున్నారో మీకన్నా తెలిసిపోయి మీకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వచ్చినాయి, సెంట్రల్ నుంచి మీకు ఇచ్చారన్నారు. మీరు అవన్నీ ఇప్పుడు తెప్పించండి. కనీసం ఇంత సంఘటన జరుగుతుంటే అనిత గారు మాట్లాడరు, ప్లస్ ఈయన పవన్ కళ్యాణ్ గారు నేను స్పందిస్తాను, నేను ప్రశ్నిస్తా అన్నావు. మరి ఏ రోజున ఏ ప్రశ్నలన్నీ ఇవన్నీ మూట కట్టుకొని ఎక్కడైనా పెట్టుకుంటున్నావు ఏంటనేది అర్థం కావట్లే. మీరు ఇవన్నీ కళ్ళు తెరిచి ఇలాంటి పిల్లలకి, పేద పిల్లలకి అన్యాయం జరగకుండా మీరు కాపాడితే రేపు భవిష్యత్తులో దేవుడు మిమ్మల్ని కరుణిస్తాడని చెప్పేసి కోరుకుంటున్నాను.